ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎవరో దారిని పోయేవాళ్ళు చెప్తే నిజమని నమ్మిన మీరు మీ ఇంట్లో మనిషిని నేను చెప్తే ఎందుకు నమ్మలేదు? పంచాయతీలో పరిగణించేది సాక్షుల మాటలే గాని దోషుల మాటలు కాదల్లుడు గారు. వద్దు, నన్ను అసలు ఎవరో అలా పిలవద్దు. నన్ను అల్లుడు గారు అని పిలిచే అర్హత అప్పుడే పోగొట్టుకున్నారు. ఇక మీ నోటి నుంచి ఆ మాట నేను వినదలుచుకోలేదు. ప్లీజ్ అలా మాట్లాడుకో. దీంట్లో నాన్న తప్పలేదు. అంటే తప్పంతా నాదే అంటావా? నేనే తప్పు చేశానంటావా? అది కాదు వంశీ. ఆ అమ్మాయి గురించి ఇంట్లో చెప్తే మీ మావయ్య గారు వాళ్ళతో మాట్లాడేవారు కదా. అప్పుడు పరిస్థితి ఇంత దూరం వచ్చుండేది కాదు కదా. అవును వంశీ, మాకెవ్వరికి చెప్పినా అసలు ఇంత రచ్చ జరిగేదే కాదు. ఇంకా ఆదిత్య, జరుగుతుంది ఆపలేకపోయారు, ఇక జరగకుండా ఆపుతానని చెప్తున్నావా? అసలు అసలు పంచాయతీలో శిక్ష పూర్తయ్యాక నన్ను ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? నా ఇంటికి ఎందుకు పంపించలేదు? అదేంటి వంశీ, ఇది నీ ఇల్లే కదా. కాదు, ఇది నా ఇల్లు కాదు. మీరు నా మనుషులు అస్సలే కాదు. మీరు మనుషుల రూపాల్లో ఉన్న రాక్షసులు. అందుకే ఏ మాత్రం కనికరం లేకుండా నన్ను అంతగా బాధ పెట్టారు. నన్ను బాధించిన ప్లేసు స్వర్గమే అయినా అది నాకు శ్మశానంతో సమానం. అలాంటి ప్లేస్ లో నేను ఒక్క క్షణం కూడా ఉండను. ఆగు వంశీ, ఎక్కడికి వెళ్తున్నావు? నా ఇంటికి. వద్దు వంశీ, ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడికి వెళ్ళటం అంత మంచిది కాదు. ఇక్కడ ఉండడం నాకు మంచిది కాదు. అలా అనకు వంశీ, ఈ ఒక్కరోజుకైనా ఉంటూ. ఎందుకు? ఈ ఒక్కరోజు ఉంటే పూర్తి జీవసేవలా మారుస్తారా? వంశీ, అవును, వంశీనే మాట్లాడుతున్నాను అత్తయ్య. ఈ రోజుతో, ఈ క్షణంతో మీకు నాకు మధ్య సంబంధం తెగిపోయింది. మీరు నాకు అత్తమామలు కాదు, నేను మీకు అల్లుణ్ణి కాదు. ఈ రోజుతో ఈ ఇంటల్లుడు చచ్చిపోయాడు అనుకోండి. వంశీ, వంశీ ఆగు. వంశీ, 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 వంశీ ఆగు. బాబు. వంశీ, 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 ఆగు వంశీ, వంశీ, ఆగు వంశీ. దయచేసి నా మాట విను. అక్కర్లేదు, నాకు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. అయినా మీ మాట నేనెందుకు వినాలి? మీరు నాకేమవుతారని? అంటే మేము నీకేమీ కావా వంశీ? ఇంతకు ముందు అయ్యేవారు, కానీ ఇప్పుడు ఏమీ కాదు. వంశీ, నీకు మా మీద చాలా కోపం ఉందని అర్థమవుతోంది. జరిగిన దాన్ని నేను ఎలాగో మార్చలేను.
కానీ నీ కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పు. ఏం చేయమన్నా చేస్తాను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా, ఏం చేస్తున్నావు? మరి ఇంకేం చెయ్యాలి నాన్న? ఎంత చెప్పినా వినడం లేదు. తన పంతం తనదే అంటున్నాడు గాని మన బాధ తను అర్థం చేసుకోవట్లేదు. అందుకే కాళ్ళు పట్టుకుంటేనైనా తన మనసు కరుగుతుందేమోనని చిన్న ఆశ. కాళ్ళు పట్టుకుంటే కరిగిపోవడానికి నేనేం దేవుణ్ణి కాదు, మనిషిని. వంశీ, ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? ఏంటి, నేను మూర్ఖంగా ప్రవర్తిస్తున్నానా? అలా ప్రవర్తిస్తుంది మీరు, మీ కుటుంబం. నలుగురిలో నన్ను అవమానించి 4 గోడల మధ్య క్షమాపణ కోరుతుంది మీరు. ఏ, నేను మనిషినే కదా, నాకు మాత్రం పరువు మర్యాదలు ఉండవా? అంతమంది ముందు నన్ను నేరస్తుల్లా, దోషిలా, ఓ దొంగల చెట్టు కట్టేసి కొట్టినప్పుడు నేనెంత బాధపడుంటాను. ఏ తప్పు చెయ్యను నన్ను అలా శిక్షిస్తుంటే నేనెంత అవమానంగా ఫీల్ అయ్యి ఉంటాను. కానీ వంశీ, జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇప్పుడు మనం ఏమనుకున్నా ఏం ప్రయోజనం ఉంటుంది? గడిచిన కాలాన్ని ఎలాగైతే వెనక్కి తీసుకురాలేమో, పోయిన పరువుని కూడా వెనక్కి తీసుకురాలేం వంశీ. కాకపోతే నీకు జరిగిన అన్యాయానికి న్యాయం మాత్రం చేయగలం. ఎలా చేస్తావు? నాకు న్యాయం ఏ రకంగా చేస్తావు? మళ్ళీ పంచాయతీ పెట్టించి మా వంశీ ఏ తప్పు చేయలేదని అందరికీ చెప్తావా? కాదు, నువ్వసలు తప్పే చేయలేదని నిరూపిస్తా. నేను నిజం చెప్పినప్పుడే నిరూపించలేకపోయారు, ఇప్పుడు ఎలా నిరూపిస్తారు? వంశీ, నువ్వు తప్పు చేయలేదని నాకు తెలుసు. ఆ అమ్మాయి కావాలని అబద్ధం చెప్పిందని కూడా తెలుసు. కానీ సాక్ష్యాలన్నీ తన వైపే ఉండటం వల్ల నేను ఏం చేయలేకపోయాను. అందుకే ఈ విషయం గురించి కార్తిక్ గారితో చెప్పాను. ఆయనే దీన్ని పరిష్కరిస్తానని చెప్పారు. నేను ఆ మాట ఆయనకి అప్పుడే చెప్పమని చెప్పాను. పోలీసులు పిలవండి, వాళ్లే నిజమేంటో చెప్తారని చెప్పాను. కానీ ఒక్కళ్ళు నా మాట నా విన్నారా? అక్కర్లేదు పద్మావతి, నా మాట ఎవ్వరు వినకపోయినా పర్వాలేదు. మీరు చేయాల్సింది చేశారు కదా, ఇంతకింత నేను బదులు తీర్చుకుంటాను. వంశీ ప్లీజ్, దయచేసి ఆవేశపడకు, కాస్త శాంతించు. నేను శాంతించే ప్రసక్తే లేదు. ఇప్పుడే వెళ్ళి నేను ఈ విషయం నాన్నమ్మతో చెప్తాను. అలాంటిది ఏకంగా చెయ్య వేశారు. ఎలా ఊరుకుంటుందనుకుంటున్నారు? ఊరుకోదు, అస్సలు ఊరుకోదు. ఈ ఇంటిని అల్లకల్లోలంగా మార్చే వరకు నిద్రపోదు. వంశీ వద్దు, అంత పని మాత్రం చెయ్యకు.
ఈ ఒక్కసారికి మా మాట విను. ఎంత కాదనుకున్నా మనం పరాయి వాళ్ళం అయిపోం కదా. అయిపోము కాదు, అయిపోయాం. ఇక నుంచి మీరు నా బంధువులు కాదు, నా శత్రువులు. నా శత్రువుల ఇంట్లో ఎలా ఉంటాననుకుంటున్నారు? అందుకే వెళ్తున్నాను. లేదు వంశీ, నువ్వు వెళ్ళడానికి వెళ్ళలేదు. నందిని తప్పుకో, అసలు చాలా చిరాకులో ఉన్నాను. ఏం చేస్తానో నాకే తెలియదు. నువ్వేం చేసినా సరే నేను మాత్రం తప్పుకోను. ఆ ఇంటికి నేను వెళ్ళనివ్వను. నువ్వేంటే నన్ను వెళ్ళనిచ్చేది? తప్పుకో. నందిని! నందిని! కడుపుతో ఉన్న భార్యను అలా తోస్తావా? తోస్తాను, అలాగే తోస్తాను. అది నా భార్య, నేను తాళి కట్టిన భార్య. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి మేమేమన్నా చేతగానే వాళ్ళం అనుకుంటున్నావా? ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తావు? నా భార్యని కొట్టుకుంటాను, తిట్టుకుంటాను. అడగడానికి నువ్వెవడవి? వంశీ, మాటలు మర్యాదగా రాని, లేదంటే బాగా చెప్తున్నా. ఏం చేస్తావు? కొడతావా? కొట్టు, కొట్టు. వంశీ, గొడవలొద్దు, దయచేసి ఆగండి. ఊరుకోడంట కదా, కొట్టమనండి. అవసరమైతే నా భార్యని చంపుకుంటాను. ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా చంపేస్తాను. ఆదిత్య, ఏం చేస్తున్నావు? ఈ ఇంటల్లు నన్ను చూడకుండా పంచాయతీలో శిక్ష వేసిందే కాకుండా అందరి ముందు నా కాలర్ పట్టుకుంటావు కదా. అయితే ఇప్పుడే చెప్తానని వినండి. నాకు అసలు మీ కూతురే వద్దు. నందిని ఇక నా భార్య కాదు. వంశీ, అంత మాట అనకు బాబు. ఆదిత్య తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. అక్కర్లేదు, నాకెవరూ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. జీవితాంతం మీ అమ్మాయిని మీ దగ్గర ఉంచుకోండి. గుడ్ బై. వంశీ, వంశీ, ఆగు వంశీ, 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 ఆగు వంశీ, 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 ఆగు వంశీ, ఆగు బాబు. వంశీ, చెప్పేది విను బాబు. వంశీ, బాబు, వంశీ, 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 నా మాట విను వంశీ, 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 వంశీ. వంశీ, అమ్మా, నందిని, వంశీ, వంశీ. నందిని, నందిని. నందిని, ఓకే అండి, వీ విల్ ఫైండ్ ఇట్ అవుట్. యూ డోంట్ వరీ. సార్, ఏం రమణ, ఆ ప్రశాంత్ గురించి ఏమైనా తెలిసిందా? వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్, కానీ అతను ఇంటి దగ్గర లేడు. ఇందాకే వాళ్ళ పేరెంట్స్ ఏదో ఫంక్షన్కి వెళ్ళొచ్చారంట. ప్రశాంత్ గురించి అడిగితే వాళ్ళకేం తెలియదని చెప్పారు సార్. అదేంటి, కొడుకు గురించి తెలియకపోవడం ఏంటి? అంటే ఫోన్ చేస్తే తీయట్లేదంట సార్. ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉందని మొన్న అనగా వెళ్ళాడంట సార్. ఇంతవరకు తిరిగి రాలేదంట. ఏం జరిగిందోనని వాళ్ళ ఇంట్లో చాలా కంగారు పడుతున్నారంట. ఏంటి, ఫ్రెండ్ ఇంట్లో పార్టీ అని మొన్న వెళ్ళాడా?
వెళ్ళినవాడు ఫోన్ ఎందుకని ఆన్సర్ చేయట్లేదు? ఆదిత్య చెప్పిన దాని ప్రకారం వంశీని హెల్ప్ చేయమంటేనే మౌనిక అనే అమ్మాయిని ప్రశాంత్ కోసం తీసుకెళ్లాడు అని చెప్పాడు. ప్రశాంత్ ఆ అమ్మాయి కోసమే ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని ఇంట్లో అబద్ధం చెప్పుంటాడా? ఒకవేళ అదే నిజమైతే మౌనికను తీసుకెళ్ళడానికి వంశీ వాళ్ళ దగ్గరికి వెళ్ళుండాలి కదా. అలా వెళ్ళలేదు, ఇంటికి తిరిగి రాలేదు. అంటే ఏం జరుగుంటుంది? సార్, ఒకవేళ వాళ్ళ ప్రేమ గురించి తెలిసి పెళ్లికి ఎక్కడ అడ్డుపడతాడో అని ఆ ప్రెసిడెంటే కిడ్నాప్ చేయించుంటాడేమో. లేదు రమణ, అలా జరిగే ఛాన్స్ లేదు. ఏ తండ్రైనా తన కూతురి పరువు తనే తీయాలనుకోడు. అలా చేసేవాడే అయితే ఆ పంచాయతీ ఎందుకు పెట్టిస్తాడు? మరి వాడు ఏమైనట్టు సార్? అదే అర్థం కావట్లేదు. ఏదర్ ప్రశాంత్ లాస్ట్ మినిట్లో మనసు మార్చుకుని పారిపోయేనా ఉండాలి, ఆర్ అతనికి ఏమైనా జరిగైనా ఉండాలి. ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయలేదంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. రమణ, నువ్వు ఆ పని చెయ్యి. ఏంటి సార్? టెక్నికల్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి అతని ఫోన్ ట్రేస్ చేయమని చెప్పు. అండ్ అతని కాల్ లిస్ట్ కూడా ఒకసారి తెప్పించు. ఓకే సార్. సైలెంట్గా ఉండు. అన్నా ప్లీజ్ అన్నా, నన్ను వదిలేండి అన్నా. ప్లీజ్ అన్నా, మీ దండం పెడతానా. అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? మౌనిక కోసమేనా? నేను తనను మర్చిపోతానన్నా. ప్లీజ్ అన్నా, నన్ను వదిలేండి అన్నా. ఏంట్రా, నువ్వేమన్నా మా బాస్ అనుకుంటున్నావా? చెప్తే వదిలేయడానికి ఇరిటేషన్ తెప్పించావంటే ఏసి పడేస్తాను, జాగ్రత్త. సైలెంట్గా ఉండు. వంశీ, ఏంట్రా ఈ దెబ్బలేంటి? వంశీ, ఏంట్రా నేను ఇక్కడ అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? అమ్మాయి ఏది? అసలేం జరిగిందిరా? కొత్తగా ఇంట్లో మందేంటి? నిన్నే అడుగుతుంది, సమాధానం చెప్పు. అసలు ఈ దెబ్బలు ఎలా తగిలాయి? నా ఒంటి మీద ఇప్పుడు ఇలాంటివి చాలా ఉన్నాయి. దెబ్బలు ఉండడం ఏంటి వంశీ? ఏం జరిగిందో చెప్పు నాన్నా. ఏం చెప్పనమ్మా, ఏం చెప్పను? నాకు అవమానం జరిగిందని చెప్పనా, లేక అందరి ముందు పంచాయతీలో నన్ను కొట్టారని చెప్పనా? ఏమని చెప్పాలి? ఏంటి, నిన్ను పంచాయతీలో కొట్టారా? ఎవరా వాళ్ళు? నందిని వాళ్ళ నాన్న ఆ కేశవ. అన్నయ్య గారు నిన్ను కొట్టారా? ఎందుకు వంశీ? నేను తప్పు చేశానంట. అందుకు ఆ పెద్దరాయుడు నన్ను 100 కొరడ దెబ్బలు కొట్టమని తీర్పిచ్చాడు. తీర్పు ఇవ్వడం ఏంటి? అయినా నువ్వు తప్పు చేయడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదురా. వ్రతం కోసమని
అది జరిగింది. నేను నమ్మలేకపోతున్నాను. అన్నయ్య గారు నిన్ను అలా శిక్షించారంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. అన్నయ్య కాదమ్మా, వాళ్ళని అలా పిలవద్దు. వాళ్లతో కానీ ఆ ఇంటితో కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ రోజుతో వాళ్ళందరూ నా దృష్టిలో చచ్చిపోయారు. చచ్చిపోయారు. అసలు వంశీ అంత పెద్ద తప్పు చేశాడంటే ఎలా నమ్మారండి? తీర్పుకు కావాల్సింది నమ్మకం కాదు మహాలక్ష్మి, సాక్ష్యాలు, ఆధారాలు. అవి వాళ్ళు చూపించారు కాబట్టే న్యాయం చేయడం కోసం అలాంటి శిక్ష వేయాల్సి వచ్చింది. కానీ మీ కూతురి జీవితాన్ని కూడా అన్యాయం చేస్తున్నామని ఆలోచించాలి కదండి. ఇప్పుడది తన జీవితాంతో ఏడుస్తూ కూర్చోవాల్సిందేనా? ఇక నేను మనశ్శాంతిగా ఎలా ఉండనండి?